కార్లో స్టీరింగ్ మీద ఉన్న ఏవైతే మనకి బటన్స్ ఉన్నాయో ఆ బటన్స్‌లల్ల నాకి బాగా నచ్చిన బటన్ అనమాట. ఇది ప్రెస్ చేసినప్పుడల్లా కొత్త రకమైన సెట్టింగ్స్ కానీ, కొత్త రకమైన ఫీచర్స్ కానీ దీంట్లో డైరెక్ట్ మనకి ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఏదైతుందో దాన్ని చూడకుండా డైరెక్ట్ మనకి మెయిన్ డిస్‌ప్లేలో కనిపిస్తుందనమాట. కార్‌కి ఇప్పుడు టైర్ ప్రెషర్ గానీ, లేకపోతే రోడ్ మనకి ఏ లైన్‌లో వెళ్తుందో అది చూడనీకి గానీ, మళ్ళీ ఇక్కడ సైడ్ చూసుకుంటేనేమో మనకి లైక్ కాల్స్ పికప్, డిక్లైన్, మళ్ళీ సాంగ్స్ గిన పైకి కిందికి, మళ్ళీ ఆఖరికి ఇందులో మనం ఛానల్స్ కూడా పై కిందికి చేసిన ఆప్షన్స్ మొత్తం మనకి స్టీరింగ్‌లో ఉన్నాయన్నమాట. ఈ కొత్త నెక్సాన్ వచ్చేసి టోటల్ మనకి ఫేస్ వేరియంట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇట్ ఈస్ అన్ బ్యూటిఫుల్ న్యూ లుక్ అండ్ ఎల్ఈడి సెక్షన్స్‌తో బండి మాత్రం ఒక టాప్ నాచ్‌గా ఉంది. ఇక ఫ్రంటే కాదు బ్యాక్ కూడా వచ్చేసి మనకి టెయిల్ ల్యాంప్స్ ఏవైతున్నాయో ఎల్ఈడి సెటప్‌తోని కూల్‌గా ఉంది. ఈ వెహికల్స్‌కి వచ్చేసిన వీల్స్ వచ్చేసి మనకి డైమండ్ కట్ అలాయ్ వీల్ ఇది. ఇది మనకి సైజ్ వచ్చేసి R16 సైజ్‌తోను లభిస్తుందన్నమాట మనకి. ఈ వెహికల్ ఎక్కువ శాతం అట్రాక్టివ్‌గా ఉండేది ఫ్రంట్ అండ్ బ్యాక్ డిఆర్ఎల్స్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి స్టైలిష్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తున్నాయి. బిఐ ఫంక్షనల్ ఎల్ఈడి ల్యాంప్స్‌తోని వస్తుందన్నమాట ఈ వెహికల్ మనకి. సో మనం చూస్తుంటే ఈ వెహికల్‌కి స్పోర్టివ్ లుక్ వచ్చేసి మళ్ళీ ఈ ఎల్ఈడి డిఆర్ఎల్ ల్యాంప్స్, ఇంకోటి కింద వచ్చేసిన మన ఫుల్ ఎల్ఈడి ల్యాంప్‌తోని ఈ వెహికల్ టోటల్ లుక్ అంతా చేంజ్ అవుతుంది. ఇది కాక బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ వచ్చేసి మనకి వెల్కమ్ అండ్ గుడ్ బై ఫంక్షన్‌తోని వస్తుంది. వెహికల్‌ని ఇలా డోర్ ఇలా తెరిచి అలా ఎంటర్ అయ్యా. నాకు ఫస్ట్ ఒకటే డౌట్ వచ్చింది, వెంటిలేటెడ్ సీట్స్ అన్నారు. అది ఎలా ఉంటుంది? ఎందుకంటే మనకు ఇప్పటివరకు తెలీదు కాబట్టి. సో ఇలా చూసి అలా చేయబెట్టి చూస్తున్నాను అనమాట. చూస్తే నాకు క్లారిటీ వచ్చేసింది, ఇది వెంటిలేటెడ్ సీట్స్ అని. టోటల్లీ సాటిస్ఫై. సో ఇక నెక్స్ట్ నేను చేసే కార్యక్రమం మనకు చూసి ఇది టెలిస్కోపికా నార్మలా చూసా. నార్మలే. ఇంకోటి వచ్చి టోటల్ టచ్ స్క్రీన్ సెట్టింగ్స్ అనమాట మనకి ఏసీకి సంబంధించినవి. గేర్ రాడ్ వచ్చేసి నేను కొద్దిగా సాటిస్ఫైడ్, ఎందుకంటే అలా 6 స్పీడ్ గేర్ బాక్స్ వచ్చింది. సో మిగతాది డయాగ్నల్ మనకు తెలిసింది, సిటీ ఎకనామీ రేనర్ ఉంటుంది. సో దీని లోపల కూడా ఒక వాటర్ బాటిల్ చూసి నేను ఈడ కూడా ఇలాంటి స్టోరేజ్ కూడా ఇస్తారా అని చెప్పి చూసా వాటర్ బాటిల్. సో దే ఆర్ ప్రమోటింగ్. ఓకే, ఇది పెట్టేసి డైరెక్ట్గా నేను మెయిన్ గ్లవ్ బాక్స్ అయితే ఓపెన్ చేశా. కాకపోతే ఈ గ్లవ్ బాక్స్ ఏంటంటే మనకు చిన్న మినీ సైజ్ రిఫ్రిజిరేటర్ ఇలా ఒక పేపర్ పెట్టారు, కానీ మనం టోటల్ అలా వాటర్ బాటిల్స్ పెట్టేసి కూడా చల్లగా అయిపోద్ది మనకైతే. ఈ వెహికల్ ఇంకా బాగా నచ్చిందంటే మనకి 10.25 ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. దీంట్లో మనం అన్ని రకాలు చేయొచ్చు. నేను చూడండి, ఏసీ ఎలా అయితే పైకి కిందికి అది టచ్ స్క్రీన్లో యాడ్ చేస్తుంది, అదే మనం లైక్ ఆపరేట్ చేస్తున్నాం. సో మిగతా మొత్తం సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయో కూడా చూస్తున్నాం. బట్ లైక్ మీకు కూడా చూపించారు కాబట్టి నేను ఫస్ట్ ఇంతే ఉందా అని చూస్తున్నా. తర్వాత నా జ్ఞానం ఏంటంటే మనం ఇలా పైకి అనొచ్చు. దీన్ని నాకు మెయిన్ వచ్చేసి ఇక్కడ కెమెరా 360 కెమెరా ఉంది వెహికల్కి. సో ఆ 360 ఎలా చేద్దామా అని చూస్తున్నాను. ఇప్పుడు చూడండి, పర్టికులర్గా 2D ఇమేజ్ అనమాట. 2Dలో మనకి మన రైట్ సైడ్ కానీ, లెఫ్ట్ సైడ్ కానీ, బ్యాక్ సైడ్ కూడా, ఇంకోటి ఫ్రంట్ ఇది చూసినా కానీ లైక్ మనకు ఫర్దర్గా యూజ్ ఉంటాయి అన్నమాట. ఇది 3Dలో చూడండి, ఒక టోటల్ 3D ఓవర్ లుక్ అనమాట వెహికల్లో. నాకు ఇంతకుముందు చూస్తుండే లైక్ పెద్ద వెహికల్స్నే ఇచ్చేది ఇలాంటి ఆప్షన్. కాకపోతే ఈ వెహికల్లో మాత్రం నాకు లైక్ ఈ వెహికల్లో కూడా ఇచ్చేయారా అని చెప్పి ఒక చిన్న డౌట్ ఉండే. సో ఇప్పుడు మాత్రం ఆ డౌట్ అయితే క్లారిటీ వచ్చేసింది నాకు. చలో ఈ వెహికల్లో కూడా ఉందని చెప్పి. లైక్ మీరు డ్రైవింగ్ ఇప్పుడు నేర్చుకుందాం అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ వెహికల్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు మెయిన్ భయం ఏంది, ఎవరైనా డాష్ చేయగలం, మనం వేరే మనం డాష్ చేయగలండి. సో ఈ వెహికల్లో ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వల్ల అలాంటి ఛాన్సే లేదు అసలు. మనం టోటల్లీ మన వెహికల్ 360 డిగ్రీస్ మనం చూసుకోవచ్చు ఈజీగా. వెహికల్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఏసీ ఈవెంట్స్ ఇక్కడ కూడా ఇచ్చారు. సో నేను చూస్తున్నాను అనమాట స్పేస్ ఎలా ఉందని. సో ఇక్కడ మనకి కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారనమాట. మనకు ఒక 2 కప్ హోల్డర్స్ పెట్టుకుని లైక్ 2 వాటర్ బాటిల్స్ ఏదైనా టీ అయినా పెట్టుకోవచ్చు. సో వాట్సాప్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అన్నట్టే కాకపోతే వీక్లీ ప్రజెంట్ టైం కొద్దిగా అటు ఇటు నడుస్తుంది. కాకపోతే వీక్లీ మాత్రం ఒక వీడియోతో కంపల్సరీ వేస్తాను, లేకపోతే వీక్లీ 2 వీడియోస్ అయితే పక్క వేస్తాను నేను. సో షిఫ్ట్ కార్కి మీరు చూపించిన లవ్ చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోయే మన నెక్సాన్ కార్ కంటే ప్రజెంట్ ఇప్పుడు నేను చూసే వీడియో వ్లాగ్ కూడా కొద్ది మిల్ అవ్వాలని చూపిస్తాను అనుకుంటున్నాను. అన్నట్టే నేను కామెంట్లో పక్కా చదువుతాను.
మనకి ఎక్కువ కామెంట్ రావనుకోండి, కాకపోతే వచ్చిన కామెంట్లు మాత్రం నేను చదివి నేను రిప్లై మాత్రం ఇస్తాను. సో మీకు ఏ వెహికల్ చేయాలి, లైక్ కార్ ఆర్ బైక్, మీరు పక్కా చెప్తాను కామెంట్ చేయండి. నేను నా 100% ఇచ్చి మాత్రం పక్కా ట్రై చేస్తాను నేను వెహికల్ వీడియో తీయడానికి. ఇన్ కేస్ రాకపోతే నేను కొద్దిగా టైం తీసుకున్నా ఆ వీడియో మాత్రం పక్కా చేస్తాను. సో డ్రాప్ ద కామెంట్ మీకు ఏ వెహికల్ కావాలో, అంటే లైక్ దాని ఏ వెహికల్ రివ్యూ కావాలో. ఇంకొకటి మీకు టెస్ట్ డ్రైవ్, లైక్ మాకు ఈ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసి మాకు చెప్పినా పర్లేదు, నేను చేయడానికి రెడీ ఉన్నాను నేను. కాకపోతే అవి దొరకని నేను చేయడానికి రెడీ. ఇంకా ఫర్దర్గా ఇంకా డిఫరెంట్ బ్లాగ్స్ రానికి ట్రై చేస్తాను. సో ఒకటే ప్యాటర్న్ వీడియో తీయకుండా కొద్దిగా డిఫరెంట్ నేను ట్రై చేస్తాను. కాకపోతే మీ సపోర్ట్ మాత్రం నాకు పక్క ఉండాలి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యష్ వ్లాగ్స్. సో ఇక వీడియో కంటిన్యూ చూడండి. ఇవి కిలో నాకు నచ్చింది ఎక్కువ శాతం అయితే సీట్స్ అనమాట. టోటల్ మనకి బకెట్ సీట్స్ ఇచ్చారు, అందులోనూ బకెట్ సీట్స్ విత్ కంఫర్ట్ కూడా బాగుంది. సో మనకి సన్ రూఫ్ వచ్చేసి కంబైనింగ్ సన్ రూఫ్స్ అనమాట. ఏదైతే మనకు బటన్ చూపిస్తుందో ఆ బటన్ వస్తే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది మనకి. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యష్ వ్లాగ్స్. సో దీంట్లో నేను కొన్ని డీటెయిల్స్ మిస్ చేశాను. సో అందులో ఒకటి వచ్చేసి మనకి వైపర్ ఏదైతుందో, ఈ వైపర్ వచ్చేసి మనకి రెయిన్ సెన్సార్ వైపర్స్ అనమాట. ఆటోమేటిక్ రెయిన్ రాని టింగ్ 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 ఆన్ అయిపోతాయి. రెండోది వచ్చేసి నేను మీకు సన్ రూఫ్ది చూపించలేదు. మనం కరెక్ట్ కూర్చున్నాక కరెక్ట్ ఈ స్పాట్లో మనకి ఒక బటన్ లివర్లా ఉంటుంది అనమాట. మనం ఇట్లా లైక్ ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే టోటల్ మనకి సన్ రూఫ్ అలా ఓపెన్ అవుతుంది. సో ఈ సన్ రూఫ్ మనం చూసినప్పుడు ఖాళీ గ్లాస్ ఉంది, కాకపోతే టోటల్ మనము ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనం బయటికి వెళ్ళి చూసి రావచ్చు. అలాంటి సన్ రూఫ్ అనమాట. సో తెలిసిన వాళ్ళకి ఓకే, మీకు తెలుసు, తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. సో ఇంకేమన్నా కొత్త రకమైన వీడియోలు ఏమంటే చెప్పండి. కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది, వస్తే రంపరపరప కొట్టేయండి. మీరు కామెంట్లు కొట్టండి, నేను మెల్లమెల్ల వీడియో తీస్తాను. మెల్లమెల్ల ఎందుకంటే అన్ని వీడియోలు సార్ తీయలేం కాబట్టి తీస్తాను అంటాను. ఓకే, సీ యూ ఆల్. ఇంకొకటి ఈ షోరూమ్ గురించి కొద్దిగా ఒకటి చెప్పేది ఉందన్నమాట. సో వీడియోకి వెళ్ళిపోదాం. నాకు ఈ వీడియో తీసుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రథమాలి టాటా మోటార్స్ వాళ్ళకి థ్యాంక్ యూ.